అందరికీ నమస్కారం అండి. తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం. ఇందాక మనం తెలంగాణ టెట్కు సంబంధించి తెలుగు మెథడాలజీలో మొదటి పార్ట్ చూసుకున్నామండి. అందులో 30 ప్రశ్నలను నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 31వ ప్రశ్న నుండి మొత్తం ఈ 100 ప్రశ్నలు ఉన్నాయండి. మీకు 100 ప్రశ్నలకి వెళ్ళి సాధ్యమైనంత వరకు 6 ప్రశ్నలు ఇందులో నుండి టచ్ అయ్యే విధంగా నేను తయారు చేయడం జరిగింది. ఒకసారి చూడండి. రెండో వీడియోలో సాధ్యమైనంత వరకు ఎక్కువ ప్రశ్నలను క్లియర్ చేసుకుందాము. ఒక ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులకు ఉత్పలమాల చంపకమాల పద్య లక్షణాలను బోర్డుపై వివరించాడు. ఆ తర్వాత విద్యార్థులకు ఒక అపరిచిత పద్యపాదాన్ని ఇచ్చి అందులోని గురులగులను గుర్తించి అది ఏ పద్యమో చెప్పమన్నాడు. ఇక్కడ జరిగిన మానసిక ప్రక్రియ ఏది? ఫస్ట్ ఏం చేశాడు? ఉత్పలమాల చంపకమాల పద్య లక్షణాలను బోధించాడు. తర్వాత ఒకటి అపరిచితం అంటే అది ఉత్పలమాలన చంపకమాలన తెలియకుండా ఇచ్చి గురులగులను గుర్తించి ఏ పద్యమో చెప్పమన్నాడు. ఇక్కడ పిల్లలు ఏ రకమైన నైపుణ్యాన్ని సాధించారు? ఏ రకమైన మానసిక ప్రక్రియ జరిగింది? సాధారణీకరణమా, లేదంటే అన్వయమా, జ్ఞప్తికి తెచ్చుకోవడమా, కేవలం శ్రవణమా? చెప్పండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏం చేసిండు? ఎక్స్ప్లెయిన్ చేసిండు. మొత్తం దాని గురించి డీటెయిల్స్ అన్ని చెప్పి నెక్స్ట్ ఉదాహరణ ఇచ్చే పద్యమో చెప్పమన్నాడు. సాధారణీకరణం అంటే ఏంటంటే ఉదాహరణల నుండి సూత్రాన్ని లేదా నియమాన్ని తీసుకురావడాన్ని సాధారణీకరణ అంటాం. ఉదాహరణల నుండి సూత్రం వరకు. ఇక్కడ అలా కాదు కదా. ఇక్కడ ఏం చేశారు? నేర్చుకున్న పద్యాలను ఒక కొత్త దాంట్లో అన్వయం చేశారు. ఇది అప్లికేషన్, ఇది అన్వయం, దీని మీనింగ్. ఓకేనా? దీని ఆన్సర్ ఏంది? అన్వయం. జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే కేవలం జ్ఞప్తికి తెచ్చుకోవడం వరకు మాత్రమే. కానీ దాన్ని ఏం చేసిండ్రు? అప్లికేషన్ చేసిండ్రు. ఒక కొత్త దాంట్లో అన్వయించారు కాబట్టి ఇది అన్వయం అవుతుంది, కేవలం శ్రవణం కాదు. నెక్స్ట్ చూడండి. ఒక విద్యార్థి లైబ్రరీకి వెళ్ళి చందమామ కథల పుస్తకాన్ని కేవలం తన సొంత ఆనందం వినోదం కోసమే చదువుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సొంత ఆనందం వినోదం కోసమే చదువుతున్నాడు. ఇక్కడ ఆ విద్యార్థి చేస్తున్న పఠనం ఏ రకానికి చెందినది? చెప్పండి. విస్తార పఠనం, సాంద్ర పఠనం, ప్రకాశ పఠనం, ఆదర్శ పఠనం. ప్రకాశ పఠనం అంటే తెలుసు కదండి, ఇది బయటికి చదవడం కాదు. ఆదర్శ పఠనం అంటే ఇది ఉపాధ్యాయుడు చేసేది, ఇది కాదు. ఈ రెండింటిలో విస్తార పఠనం అంటే అర్థం ఏంటి? విస్తార పఠనం అంటే ఏంటంటే చెప్పండి. విస్తార పఠనం అంటే తన ఆనందం కోసం కానీ సమాచారం కోసం కానీ పాఠ్యపుస్తకాలు కాకుండా బయటివి చదివితే, ఇక్కడ తన ఆనందం కోసం చదివాడు కదా, వినోదం కోసం చదువుకున్నాడు కదా, బయటి పుస్తకాలు చదివాడు కదా, కాబట్టి ఇదేంటి? విస్తార పఠనం. అంటే పాఠ్యాంశ జ్ఞానాన్ని ఉపయోగించుకొని పాఠ్యాంశ పఠనాన్ని ఉపయోగించుకొని విస్తారంగా చదవడాన్ని ఏమంటాం? విస్తార పఠనం అంటాం. సాంద్ర పఠనం అంటే ఏంటి? సాంద్ర పఠనం అంటే ఏంటంటే పరీక్షల కోసం ఇంటెన్సివ్, లోతైన విశ్లేషణ చేస్తూ చదవడాన్ని సాంద్ర పఠనం అంటాం. మనం ఇప్పుడు చేస్తున్నాం చూడండి. టెట్కు మనం ప్రిపేర్ అవుతున్నాం కదా, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం కదా, అదంతా కూడా సాంద్ర పఠనం కిందకి వస్తుంది. ఓకేనా? 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం చివరన పరిభాష లేదా పదకోశం రాయబడింది. గ్లాజరీ 7వ తరగతి చివరి 7వ తరగతి అంటే ప్రతి తరగతిలో పాఠ్యపుస్తక నిర్మాణంలో ఇది ఏ రకమైన గుణాన్ని లక్షణాన్ని సూచిస్తుంది? ఇది ఇంపార్టెంట్ అండి. ఇది దీని నుండి 2026లో ఒక సెషన్లో బిట్ కూడా వచ్చింది. అభ్యసన అనుకూలత, అంతర్గత రూపకల్పన, బాహ్య రూపకల్పన కేవలం ఉపాధ్యాయుని సౌకర్యం కోసం. అంటే అక్కడ ఇచ్చింది ఏంటంటే గ్లాజరీ ఇస్తారు కదా, గ్లాజరీ పదకోశం అనేది ఈ దేనికోసం? అభ్యసనను సానుకూలపరచడానికా? అంతర్గతంగా రూపకల్పన అలా చేయాలి కాబట్టి చేసిండ్రా? బాహ్యంగా రూపకల్పన జరిగిందా? కేవలం ఉపాధ్యాయుని సౌకర్యం? ఇది కాదు, ఉపాధ్యాయుని సౌకర్యం కాదు. అంతర్గత రూపకల్పన కేవలం ఇవ్వాలని ఇవ్వడం కాదు. బాహ్య రూపకల్పన ఇది కూడా కాదు. అభ్యసన సానుకూలత అంటే పిల్లవాడి అభ్యసనను సానుకూలం పరచడం కోసం ఇచ్చింది. బాహ్య రూపకల్పన అంటే అందం కోసం లేదా కవర్ పేజీ కోసం, అక్షరాల సైజు, రంగు, ఇవన్నీ కూడా బాహ్య రూపకల్పన అవుతుంది అనమాట. అంతర్గత రూపకల్పన అంటే పాఠ్యాంశాలన్నీ క్లియర్గా అర్థం కావడం కోసం బొమ్మలు అవన్నీ ఇస్తారు కదా, అది అంతర్గత రూపకల్పన అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. భాష అనేది మనుషుల అలవాట్ల సమూహం. ఉద్దీపన, ప్రతిస్పందన మరియు పునర్బలనం ద్వారానే పిల్లలు భాషను నేర్చుకుంటారు అని వాదించిన సిద్ధాంతకర్త. మనం ఇందాక ఫస్ట్ వీడియోలో చూసుకున్నామండి. భాష అనేది ఉద్దీపన, ప్రతిస్పందనలు, స్టిమ్యులస్, రెస్పాన్స్ చెప్పింది ఎవరంటే డైరెక్ట్ బిట్. ఇది స్కిన్నర్ డైరెక్ట్ బిట్. ఎందుకంటే నోమ్ చామ్స్కీ ఏం చెప్పాడు? భాష అనేది పుట్టుకతో సహజంగా వచ్చేది. ఎల్ఈడి ఉంటుంది, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైడ్ ఉంటుంది ఇన్బిల్ట్గా పిల్లలకి అని చెప్పాడు నోమ్ చామ్స్కీ. జీన్ పియాజే ఏం చేస్తాడు? పిల్లల మేధో వికాసం ఆధారంగా వచ్చింది అని చెప్తాడు జీన్ పియాజే. స్కిన్నర్ మాత్రం స్టిమ్యులస్ రెస్పాన్స్ ఆధారంగా పునర్బలనం ద్వారా భాషను నేర్చుకుంటారని చెప్పింది ఎవరంటే బిఎఫ్
స్కిన్నర్. నెక్స్ట్ చూడండి, ఉపాధ్యాయుడు ఒక పాఠాన్ని బోధించిన తర్వాత విద్యార్థులకు మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రశ్నలతో కూడిన ఒక చిన్న పరీక్షను పెట్టాడు. ఈ పరీక్షా విధానం విద్యార్థి యొక్క ఏ మానసిక సామర్థ్యాన్ని అత్యంత ఖచ్చితంగా, ఈ కీవర్డ్స్ మీరు అండర్లైన్ చేసుకోవాలి, అత్యంత ఖచ్చితంగా పరీక్షిస్తుంది. మల్టిపుల్ చాయిస్ ఏ రకమైన సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది? గుర్తింపు, పునఃస్మరణ, సృజనాత్మకత, లేఖన వేగం. చూడండి, ఇక్కడ సృజనాత్మకత అంటే ఒక ప్రక్రియ నుండి ఇంకో ప్రక్రియకు మారుస్తే సృజనాత్మకత, ఇది కాదు. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూ ఉంది. లేఖన వేగం, ఇక్కడ వ్యాసరూప ప్రశ్నలకు లఘు సమాధాన ప్రశ్నలకు పనికొచ్చేది లేఖన వేగం, ఇది కాదు. పునఃస్మరణ, మీకు ఇక్కడ ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, పునఃస్మరణ గుర్తింప. ఇందులో మనం ఎలిమినేషన్ చేసుకోవాలి. ఎట్లా అంటే పునఃస్మరణ అంటే కేవలం ప్రశ్నకు జవాబును స్మరించుకోవడం, అది రీకాల్. పునఃస్మరణ అంటే ఖాళీలను పూరించడం కానీ లేదా లఘు సమాధాన ప్రశ్నలకు సమాధానాలు రాయడం కానీ, ఇదంతా పునఃస్మరణ కిందికి వస్తుంది. ఇక్కడ ఏంది? రికగ్నిషన్. ఇచ్చిన 4 ఏది కరెక్టు, 1, 2, 3, 4 ఏది కరెక్ట్ అని గుర్తించాలి. ఇది ఆన్సర్, గుర్తించాలి. ఎంసీక్యూ అంటే గుర్తింపు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక ప్రాథమికోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మైక్రో టీచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు విద్యార్థుల దృష్టిని ఆకట్టుకోవడానికి తన గొంతు హెచ్చుతగ్గులను మార్చడం, చేతుల సైగలను చేయడం, క్లాస్ రూమ్లో అటు ఇటు కదలడం చేశాడు. ఆయన ఏ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు? చూడండి, ప్రశంస నైపుణ్యం, ఉద్దీపన పరివర్తన నైపుణ్యం, పునర్బలన నైపుణ్యం, వివరించే నైపుణ్యం. ఏ నైపుణ్యం అంటే ఇక్కడ ఇందాకనే మనం అనుకున్నాం మొదటి వీడియోలో, హావభావాలు కానీ కదలికలు కానీ, అంటే టీచర్ యొక్క హావభావాలు కానీ కదలికలు కానీ పాఠ్యాంశ బోధనలో భాగంగా ఉంటే అది ఉద్దీపన పరివర్తన నైపుణ్యం, ప్రశంస కాదు. ప్రశంస నైపుణ్యం అంటే అర్థం ఏంటి? ప్రశంస నైపుణ్యం అంటే కవి యొక్క శైలిని కానీ ఛందస్సును కానీ అలంకారాలను కానీ ప్రశంసిస్తే అది ప్రశంస నైపుణ్యం. పునర్బలన నైపుణ్యం కూడా కాదు, వివరించే నైపుణ్యం కూడా కాదు. హావభావాలు కదలికలు ఇవన్నీ ఉంటే ఉద్దీపన పరివర్తన నైపుణ్యం అవుతుంది. ఓకేనా? 9వ తరగతి విద్యార్థి ఆనంద్ సూర్యోదయం అనే పదానికి విగ్రహవాక్యం రాసినప్పుడు సూర్యుని యొక్క ఉదయం అని కాకుండా సూర్యుడికి ఉదయం అని తప్పుగా రాశాడు. ఇక్కడ ఆనంద్కు ఏ వ్యాకరణాంశంపై అవగాహన లోపించింది? ఇక్కడ ఏంది? సూర్యోదయం విగ్రహవాక్యం తప్పు రాసిండు. సందులు, విభక్తులు మరియు సమాసాలు, ఛందస్సు, అలంకారాలు. విగ్రహవాక్యం అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంది? విభక్తులు మరియు సమాసాలు. ఇక్కడ విభక్తి లోపం రాసిండు. ఈ వ్యాకరణాంశంపై అవగాహన లోపించింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక తెలుగు ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రొజెక్టర్ ద్వారా పోతన జీవిత చరిత్రకు సంబంధించిన ఒక చిన్న డాక్యుమెంటరీ వీడియోను విద్యార్థులకు చూపించాడు. ఇది ఏ రకమైన బోధనోపకరణం? చూపించాడు, ప్రొజెక్టర్ వాడిండు, ఇక్కడ చూపించిండు. ప్రొజెక్టర్ డాక్యుమెంటరీ వీడియో అంటే చూశారు, ఆ వీడియోలో ఉన్నది విన్నారు కూడా. ఇది దృశ్య ఉపకరణం, శ్రవణ ఉపకరణం, దృశ్య శ్రవణ ఉపకరణం, త్రిమితీయ ఉపకరణం. చూడండి, ఇక్కడ వీడియో కదా, వీడియో అంటే ఏంది? చూశారు, దాంతోపాటు విన్నారు కూడా, కాబట్టి ఇది దృశ్య కాదు. శ్రవణ ఒకటే కాదు, ఇది దృశ్య శ్రవణ ఉపకరణం. ఆడియో ఉంది, వీడియో ఉంది, రెండు ఉన్నాయి. త్రిమితీయ కాదు. గ్లోబులు అట్లాంటివి అంటే 3 డైమెన్షన్లో ఉండేవి త్రిమితీయ అవుతాయి. కేవలం వింటే క్యాసెట్లు కానీ అట్లాంటివి శ్రవణం అవుతాయి. కేవలం వింటే అది శ్రవణం, కేవలం చూస్తే చిత్రాలు ఇవన్నీ కూడా దృశ్యం. ఓకేనా? నెక్స్ట్ 39 చూడండి. ఒక పరీక్షలో విద్యార్థికి వచ్చిన మార్కులను బట్టి అతను తరగతిలో మొదటి ర్యాంకు సాధించాడని ప్రకటించారు. ఇది ఏ రకమైన ప్రక్రియ? విద్యార్థి ఫస్ట్ వచ్చిండు, మార్కులను బట్టి ఫస్ట్ వచ్చిందని ప్రకటించారు అనమాట. ఇది ఏ రకమైన ప్రక్రియ? కేవలం కొలత, మెజర్మెంట్ చేస్తున్నారా? మూల్యాంకనం చేస్తున్నారా? లోపాన్ని నిర్ధారించారా? యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టారా? చూడండి, మార్కులను బట్టి అతను తరగతిలో మొదటి ర్యాంక్ వచ్చిండు అంటే ఏం చేసిండ్రు? ఇక్కడ పరీక్ష పెట్టిండ్రు, మూల్యాంకనం చేసిండ్రు, ఫలితాన్ని ప్రకటించారు. కాబట్టి ఇదేంది? ఎవాల్యుయేషన్ అవుతుంది, మూల్యాంకన ప్రక్రియ ఇది. ఓకేనా? నెక్స్ట్, పిల్లవాడు తనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్న పెద్దలు లేదా తోటి వారితో పరస్పర సామాజిక సంబంధాలు జరపడం ద్వారానే భాషా వికాసాన్ని సాధిస్తాడు. తనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్న పెద్దలు లేదా తోటి వారితో పరస్పర సామాజిక సంబంధాలు,
సోషల్ ఇంటరాక్షన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే వైగాట్స్కి పేరుంది ఇక్కడ, వైగాట్స్కి. పియాజే అంటే మానసిక సంజ్ఞానాత్మక అనే పదం వస్తే పియాజే. నోమ్ చామ్స్కీ అంటే భాష ఎట్లా భాష, ఎల్ఏడి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది ఇది గుర్తుపెట్టుకోవాలి. బ్లూమ్ఫీల్డ్ అంటేనేమో ఈయన రంగాలకు సంబంధించి. ఓకేనా. నెక్స్ట్, ఉపాధ్యాయురాలు లక్ష్మి 8వ తరగతిలో వ్యాకరణం బోధించేటప్పుడు ఏ రోజు విడిగా సూత్రాలు చెప్పకుండా పాఠ్యపుస్తకంలోని పాఠాల కింద ఉన్న ఉదాహరణలు సందర్భానుసారంగా వివరిస్తూ వ్యాకరణాన్ని నేర్పుతుంది. ఈ పద్ధతిని ఏమంటారు? అర్థమవుతుంది కదా. మళ్ళీ ఒకసారి చదవండి. ఉపాధ్యాయురాలు లక్ష్మి 8వ తరగతిలో వ్యాకరణం బోధించేటప్పుడు ఏ రోజు విడిగా సూత్రాలు చెప్పకుండా పాఠ్యపుస్తకంలోని పాఠాల కింద ఉన్న ఉదాహరణలను సందర్భానుసారంగా తీసుకుంది. అంటే పాఠం చెబుతూనే పాఠానికి అనుగుణంగా వచ్చిన వ్యాకరణాంశాలను పాఠ్యాంశాలను బోధించే సందర్భంలోనే బోధిస్తుంది. దీన్ని ఏమంటాం? ఇది 2026లో బిట్ వచ్చిందండి. ఇది భాషా సంసర్గ పద్ధతి. సంసర్గం అంటే వ్యాకరణం ప్రత్యేకంగా బోధించకుండా పాఠం చెబుతున్నప్పుడే పాఠంలో అంతర్భాగంగా బోధించడాన్ని భాషా సంసర్గ పద్ధతి అంటారనమాట. నిగమనాత్మక పద్ధతి అంటే తెలుసే కదండి, సూత్రాల నుండి ఉదాహరణలు తీసుకురావడం. సూత్ర పద్ధతి అంటే ఫస్ట్ సూత్రం చెప్పడం. సంప్రదాయ పద్ధతి అంటే ఇది కూడా ఫస్ట్ సూత్రం చెప్పడం. ఈ మూడు కూడా దాదాపు ఒకే రకానికి చెందినవి. ఇది మాత్రమే వ్యాకరణం పాఠం చెప్తూ పాఠంలో అనుసంధానం చేస్తూ వ్యాకరణాన్ని బోధించడం. ఓకేనా. ఒక విద్యార్థి జాతీయ పండుగ సందర్భంగా గాంధీజీ గురించి ఒక అద్భుతమైన ప్రసంగాన్ని సిద్ధం చేసుకొని స్టేజ్ పైన ఎక్కడా తడబడకుండా సరైన హావభావాలతో మాట్లాడాడు. ఇక్కడ ఆ విద్యార్థి ఏ భాషా నైపుణ్యంలో అత్యుత్తమ స్థాయిని ప్రదర్శించాడు? మాట్లాడాడు అనగానే మనకి ఏం రావాలి? భాషణ నైపుణ్యం రావాలి. శ్రవణం కాదు, ఇక్కడ వినడం లేదు. పఠనం కాదు, చదవలేదు. లేఖనం కాదు, రాయలేదు. ఇక్కడ భాషణ నైపుణ్యం. ఒక తెలుగు ప్రశ్నాపత్రంలో అడిగిన ప్రశ్నలు సిలబస్ వెలుపల నుండి వచ్చాయని విద్యార్థులు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. అంటే ఆ ప్రశ్నాపత్రానికి ఏ లక్షణం లోపించినట్టు అర్థం? సిలబస్ బయటి నుండి వచ్చింది, అవుట్ ఆఫ్ సిలబస్ నుండి వచ్చింది. ఏ లక్షణం లేదు? విశ్వసనీయత లేదా, సార్థకత విశిష్టత లేదా, వస్తునిష్టత లేదా, ఆచరణాత్మకత లేదా? చెప్పండి ఒకసారి. ఇక్కడ చూడండి, విశ్వసనీయత అంటే ఏంది? తెలుసే కదా. విశ్వసనీయత అంటే వేర్వేరు సమయాల్లో దిద్దిన ఒకే మార్కులు రావడం, ఇది విశ్వసనీయత, రిలయబిలిటీ. ఓకేనా. సార్థకత విశిష్టత అంటే ఏంటంటే ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్ నుండే రావాలన్నమాట. సిలబస్ వ్యాలిడిటీ అనమాట. అంటే ఏ స్థాయి పిల్లలకు ఆ స్థాయి విద్యా ప్రమాణాలకు ఆధారంగా ఆ సిలబస్ ఆధారంగా ప్రశ్నాపత్రం రూపొందితే దాని సార్థకత అంటాం. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వస్తునిష్టత కాదు, ఆచరణాత్మకత కాదు. ఓకేనా. నెక్స్ట్ 44వ చూడండి. ఒక తెలుగు ఉపాధ్యాయుడు ప్రణాళిక రచన చేసేటప్పుడు స్కూల్లో లభించే పని దినాలు, సెలవులు మరియు తెలుగు సాహిత్య పరిషత్ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని జూన్ నెలలోనే ఒక పట్టిక తయారు చేశాడు. జూన్ నెలలో అయితే మధ్యలో అనుకోకుండా వచ్చిన సెలవుల వల్ల ఆ ప్రణాళికలను కొద్దిగా మార్చాల్సి వచ్చింది. ఇది ప్రణాళికకు ఉండాల్సిన ఏ గుణాన్ని సూచిస్తుంది? కఠినత్వమా, లేదంటే సరళత సమ్యత, ఇది నమ్యత కాదు, సమగ్రత, నిరంకుశత్వం. చూడండి ఇక్కడ మధ్యలో ఏం చేసిండు? మార్చిండు అంటే ఏంది? సరళత్వం కలిగి ఉన్నట్టు, ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు. కఠినత్వం అంటే ఎట్టి పరిస్థితి వచ్చినా అది మార్చే ప్రసక్తే ఉండదు, అది కఠినత్వం. సమగ్రత అంటే మొత్తం అంశాన్ని ఆధారంగా చేసుకొని సమగ్రత. నిరంకుశత్వం అంటే నిరంకుశంత కఠినత్వం ఒకేలాగా ఉంటాయి దాదాపుగా. ఇది సరళత ఇది గుర్తుపెట్టుకోండి. ఒక విద్యార్థి కవి అనే పదాన్ని రాసేటప్పుడు కవి అని రాశాడు. కాకు బదులుగా ఏం వాడిండు? మహాప్రాణం వాడిండు. ఇక్కడ జరిగిన లేఖన దోషానికి గల కారణం ఏమిటి? మహాప్రాణాక్షరాల అవగాహన లోపం, అల్ప ప్రాణాక్షరాల అవగాహన లోపం, అనునాసికాల లోపం, దీర్ఘాల లోపం. ఇక్కడ దీర్ఘం ఏమీ లేదు కాబట్టి ఇది కాదు, అనునాసికాలు ఏమీ లేవు కాబట్టి ఇది కాదు. ఈ రెండు ఉన్నాయి. ఇక్కడ అల్ప ప్రాణం ఉంది, ఇక్కడ మహాప్రాణం ఉంది. రెండిట్లో మనం ఏది తీసుకోవాలి? ఇక్కడ రాసేది ఏ తప్పు రాసిండు? ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇది అల్ప ప్రాణం, ఇది మహాప్రాణం. రాసేది ఏది తప్పు రాసిండు? ఈ కా బదులు ఖా అని రాసిండు. అంటే అల్ప ప్రాణానికి మహాప్రాణానికి తేడా తెలియట్లేదు. ఏ లోపం జరిగింది ఇక్కడ? మహాప్రాణ అక్షరాల అవగాహన లోపం జరిగింది. ఇది ఈ రెండిట్లో మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి ఇది సెలెక్షన్ చేసుకోవాలి. మహాప్రాణం అనేది ఆ పిల్లవాడికి తెలియక, అవగాహన లేక
కా బదులు ఖా రాసిండు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా ఒక విద్యార్థి సాధించిన ప్రగతిని నమోదు చేయడానికి డైరీ, పోర్ట్ఫోలియో, దీన్ని ఇలా రాయాలండి, టైపింగ్లో తప్పు పడ్డది, పోర్ట్ఫోలియో మరియు అనెక్డోటల్ రికార్డులను వాడుతున్నారు. ఇవి ఏ రకమైన సాధనాలు అంటే ఈ సిసిఈ మెథడ్లో ప్రగతిని నమోదు చేయడానికి డైరీ వాడుతున్నారు, పోర్ట్ఫోలియో వాడుతున్నారు, అనెక్డోటల్ రికార్డులు వాడుతున్నారు. ఇవి ఏ రకమైన సాధనాలు? పరిమాణాత్మక సాధనాల, లేదంటే గుణాత్మక సాధనాల, లేదంటే కేవలం రాత పరీక్షల, మానసిక నికషాల? చూడండి ఒకసారి, ఒక్కొక్కటి చూడండి అసలు కరెక్ట్ ఏంది మీకు. పరిమాణాత్మక సాధనాలు అంటే ఏంది? ఇవి యూనిట్ టెస్టులు, నెక్స్ట్ వార్షిక పరీక్షలో వచ్చే మార్కులు, అంటే యాన్యువల్ ఎగ్జామ్స్లో వచ్చే మార్కులు పరిమాణాత్మక సాధనాలు. గుణాత్మక సాధనాలు అంటే ఇవి మార్కులు, సంఖ్యలతో సంబంధం లేకుండా విద్యార్థి ప్రవర్తన, ఆసక్తులు, అభిరుచులు, వీటన్నింటిని కూడా తెలియజేస్తాయి గుణాత్మక సాధనాలు. ఇక్కడ చూడండి, ప్రగతిని నమోదు చేయడానికి డైరీ వాడిండు, పోర్ట్ఫోలియో తీసుకున్నాడు, అనెక్డోటల్ రికార్డులు వాడుతున్నారు. అంటే విద్యార్థి యొక్క ప్రవర్తన తెలుస్తుంది డైరీ ద్వారా, ఆసక్తులు తెలుస్తున్నాయి, అభిరుచులు తెలుస్తున్నాయి వీటి ద్వారా. కాబట్టి ఇదేంటి? గుణాత్మక సాధనాల కిందికి తీసుకోవాలి మనం. కేవలం రాత పరీక్షలు కాదు, మానసిక నికషాలు కాదు. ఒక ఉపాధ్యాయుడు ఒక పద్యాన్ని బోర్డుపై రాసి అందులోని ప్రతి పదానికి అర్థం చెప్పి సంధికార్యాలను విడమర్చి చెప్తూ గంట సేపు క్లాస్ తీసుకున్నాడు. విద్యార్థులు కేవలం నోట్ బుక్లో రాసుకుంటూ వింటున్నారు. ఈ పద్ధతి ఏ రకమైన బోధనకు ఉదాహరణ? ఇక్కడ చూడండి, ఏం చేసిండు ఆయన? అర్థం రాసిండు, సంధికార్యాలు విడదీసిండు, గంట సేపు క్లాస్ తీసుకుండు. విద్యార్థులు కేవలం ఈ పదాలు అండర్లైన్ చేసుకోవాలి, కేవలం నోట్బుక్లో రాసుకుంటూ వింటున్నారు. శిశు కేంద్రీకృత బోధన అంటే పిల్లలు యాక్టివ్గా ఉన్నారా, ఇక్కడ పిల్లలు కేవలం శ్రోతలుగానే ఉన్నారా, పిల్లలు ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారా అనేది చూడాలి. ఇది శిశు కేంద్రీకృత బోధన కాదు. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన ఒకటి పక్కకు పెడదాం, చూద్దాం. ఎందుకంటే ఉపాధ్యాయుడు గంట సేపు తన పనిలోనే ఉన్నాడు. కృత్యాధారణ బోధన, ఇక్కడ కృత్యాలు ఏమైనా జరిగాయా అంటే లాంగ్వేజ్ వర్డ్స్ కానీ, లేకుంటే పిల్లలకి ఏమైనా లాంగ్వేజ్ గేమ్స్ కానీ, భాష సంబంధించిన క్రీడలు కానీ ఏమన్నా ఇచ్చి వాళ్ళను చర్చింపజేసి సొంత మాటల్లో చెప్పించి రాయడం ఏమైనా జరిగిందంటే లేదు. అభ్యసన కేంద్రీకృత బోధన, ఈ రెండు అభ్యసన కేంద్రీకృత బోధన అన్నా కూడా పిల్లలు యాక్టివ్గా ఉండాలి, ఇది కూడా కాదు. కృత్యాధార బోధన, అభ్యసన కేంద్రీకృత బోధన ఒకేలాగా ఉంటాయి, ఈ మూడు కావు. అంటే ఆన్సర్ ఏంది? ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన. విద్యార్థి కథలు, నవలలు చదవడం ద్వారా సమాజంలోని వివిధ వర్గాల ప్రజల కష్టసుఖాలను అర్థం చేసుకొని వారి పట్ల సానుభూతిని ప్రదర్శిస్తున్నాడు. ఎంపతి, ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇక్కడ నెరవేరిన బోధనా ఉద్దేశం లేదా విలువ ఏది? జ్ఞానాత్మక ఉద్దేశమా, భావావేశ ఉద్దేశమా, మానసిక చలనాత్మక ఉద్దేశమా, ఆర్థిక విలువన? జ్ఞానాత్మక ఉద్దేశం అంటే కేవలం మానసిక జ్ఞానానికి సంబంధించింది. భావావేశం అంటే ఉద్వేగాలకు సంబంధించింది, భావోద్వేగాలకు సంబంధించింది. మానసిక చలనాత్మకం అంటే ఇది కూడా సైకోమోటార్ అంటాం. ఇది కూడా మనసుకు సంబంధించింది, మానసిక అంశాలకు సంబంధించింది. ఇక్కడ మనం ఏది తీసుకోవాలి మరి? మనము ఇక్కడ ఏం చేశాడు ఈయన? సానుభూతిని ప్రదర్శించిండు, అంటే ప్రజల కష్టసుఖాలను అర్థం చేసుకుంటూ వాళ్ళ భావోద్వేగాలను అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఇది భావావేశ ఉద్దేశం. మనము పిల్లలలో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, రెండు పదాలు ఉంటాయి, సింపతి, ఎంపతి. పిల్లలలో మనం ఇది డెవలప్ చేయాలి, ఎంపతిని డెవలప్ చేయాలి. అంటే సింపతి అంటే జాలి చూపడం, ఎంపతి అంటే ఆ పరిస్థితిలో తాను ఇన్వాల్వ్ అయ్యి ఆలోచించడం, అవతల వారి పరిస్థితిలో ఇన్వాల్వ్ అయ్యి ఆలోచించడాన్ని ఎంపతి అంటాం. విద్యార్థులలో ఎంపతిని మనము డెవలప్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, 7వ తరగతి తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థులకు లేఖారచన నేర్పించడానికి మొదట వారిని తమ స్నేహితునికి ఉత్తరం రాయమన్నాడు. విద్యార్థులు రాసిన ఉత్తరాలను చూసి ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పులు చేశారో గమనించి సరిదిద్దాడు. ఈ ప్రక్రియ ఏమంటారు? బాగా అర్థం చేసుకోండి దీన్ని. 7వ తరగతి తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థులకు లేఖారచన నేర్పించడానికి మొదట వారిని తమ స్నేహితునికి ఉత్తరం రాయమన్నాడు. విద్యార్థులు రాసిన ఉత్తరాలను చూసి ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పులు చేశారో గమనించి సరిదిద్దాడు. ఎవరు సరిదిద్దారు? ఉపాధ్యాయుడు సరిదిద్దిండు. ఇక్కడ ఏం చేసిండు చూడండి, ఎవరెవరు, ఎక్కడెక్కడ, బాగా అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే కీవర్డ్స్ ఇవే, వీటి ఆధారంగానే మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే వ్యక్తిగతంగా తప్పులు చేశారో గమనించి సరిదిద్దాడు. ఇక్కడ వ్యక్తిగత
నివారణ నిర్ధారణ జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సంగ్రహణాత్మక మూల్యాంకనమా, లేదంటే లోప నిర్ధారణ మరియు లోప నివారణ బోధననా, సాధనా నికషణ, లేదంటే వార్షిక మూల్యాంకనం. వార్షిక మూల్యాంకనం కాదు. ఎందుకు చెప్పండి? కేవలం ఇక్కడ లేఖ రచన మాత్రమే జరిగింది. సంగ్రహణాత్మక మూల్యాంకనం సమ్మేటివ్ కూడా కాదు, కేవలం లేఖ జరిగింది. ఇక్కడ రెండే ఉన్నాయి, సాధనా నికష, లోప నిర్ధారణ. సాధనా నికష అంటే ఏంది? ఏదైనా ఒక అంశానికి సంబంధించి పరీక్ష పెట్టి సాధించిండా లేదా తెలుసుకోవడం సాధనా నికష. ఇక్కడ లేఖలు రాయించిండు కాబట్టి ఒక అంశం అయ్యింది. వాళ్ళు రాసిండా లేదా తెలుసుకున్నాడు, అయ్యింది. మరి ఇది కరెక్టేనా? ఎందుకంటే తప్పులు చేశారో కూడా గమనించండి కదా. తప్పులు చేశారో గమనించినప్పుడు ఏమవుతుంది? అది లోప నిర్ధారణ అవుతుంది. పిల్లలు ఎక్కడెక్కడ లోపంగా రాశారు, ఎక్కడెక్కడ తప్పులు చేశారు దాన్ని నిర్ధారించిండు మరియు సరిదిద్దిండు. సరిదిద్దడం లోప నివారణ కూడా చేసిండు. కాబట్టి ఆన్సర్ ఏంటి? బి, లోప నిర్ధారణ మరియు లోప నివారణ అనే అంశం. ఓకేనా? ఒక విద్యార్థి వార్తాపత్రికలోని ఒక ప్రత్యేకమైన ఎడిటోరియల్ వ్యాసాన్ని చాలా నిశితంగా ప్రతి లైన్ అర్థం చేసుకుంటూ అందులోని లోతైన విశ్లేషణను గ్రహించడానికి చదువుతున్నాడు. ఇక్కడ జరిగిన పఠనం ఏది? ఇక్కడ చూడండి, లోతైన విశ్లేషణ గ్రహణం జరుగుతుంది. ఇక్కడ ఏంటిది? వార్తాపత్రికలోని ఎడిటోరియల్. ఇది ఏంటిది? సాంద్ర పఠనం అంటే ఇంటెన్సివ్గా చదువుతున్నాడా? సాంద్ర పఠనం. విస్తార పఠనం అంటే ఎక్కువ సమాచార సేకరణ కోసం చదువుతున్నాడా? మౌన పఠనం, చదివింది మౌనంగానే చదివి ఉండొచ్చు కానీ అది మౌన పఠనం అవుతుందా? ప్రకాశ పఠనం, బయటికి చదువుతున్నాడు, ఇది బయటికి చదవచ్చు, అది ప్రకాశ పఠనం అవుతుందా? చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఎడిటోరియల్, నిశితంగా ప్రతి లైన్ అర్థం చేసుకుంటున్నాడు, లోతైన విశ్లేషణ చేస్తున్నాడు. కాబట్టి ఇదేంది? సాంద్ర పఠనం. ఇంటెన్సివ్గా చదువుతున్నాడు. ఇంటెన్సివ్. విస్తార పఠనం అంటే ఎడిటోరియల్ విస్తార పఠనం అవుతుంది కానీ మీద చదివితే విస్తార పఠనం. లోతైన విశ్లేషణ చేశాడు కాబట్టి సాంద్ర పఠనం. ఇది మౌన పఠనమే కానీ లోతైన విశ్లేషణ కోసం చదువుతున్నాడు కాబట్టి సాంద్ర పఠనం. ఇది బయటికి చదవచ్చు, సపోజ్ ప్రకాశ పఠనం కావచ్చు కానీ అది సాంద్ర పఠనం. ఓకేనా? ఈ మూడు తప్పే. మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాయండి. 4 ఒకేలాగా ఆన్సర్స్ వస్తాయి కానీ ప్రశ్నలో ఉండే కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవాలి. ఆ కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోవాలి, రౌండ్ అప్ చేసుకోవాలి, ఆలోచించాలి. అప్పుడే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్, భాష అనేది నిరంతరం మారుతుంది. ప్రాచీన కాలంలో ఉన్న తెలుగు భాషకు నేటి ఆధునిక తెలుగు భాషకు రూపంలోను అర్థంలోను చాలా మార్పులు వచ్చాయి. ఇది భాషా స్వభావానికి సంబంధించి ఏ లక్షణాన్ని సూచిస్తుంది? నిరంతరం మారుతుంటుంది. మార్పులు వచ్చాయి అంటే భాషలో ఏ లక్షణం కనిపిస్తుంది? భాష ఒక స్థిరమైన వ్యవస్థ. ఇక్కడ మార్పు అన్నాడు కాబట్టి స్థిరమైన వ్యవస్థ అనేది తప్పు. భాష ఒక గతిశీల శృంఖలం, మార్పు చెందే స్వభావం. డైరెక్ట్ చూడండి, ఇక్కడ భాష నిరంతరం మారుతుంది అంటే డైనమిక్, గతిశీలం. మార్పులు వస్తున్నాయి అంటే మార్పు చెందే స్వభావం. ఈ కీవర్డ్స్ లోనే మీకు ఆన్సర్ ఉంటుందండి. కీవర్డ్స్ లోనే ఆన్సర్ ఉంటుంది. ఇది ఆన్సర్. భాష దైవికమైనది కాదు. భాష కేవలం సంకేతాల సమూహం కాదు. ఓకేనా? నెక్స్ట్, ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠం చెబుతున్నప్పుడు విద్యార్థులను అలర్ట్ చేయడానికి, ఈ టైపింగ్ మిస్టేక్స్ అయినాయండి. ఎందుకంటే తెలిసిందే కదండి, సిస్టంలో తెలుగు టైప్ చేస్తుంటే ఇట్లే ఉంటుంది. అలర్ట్గా ఉంచడానికి రవి నువ్వు నిలబడు, ఈ కథలోని నీతి ఏమిటి అని అడిగాడు. అంటే ఒక అతన్ని ఏం చేసిండు? లేపి ఈ కథలో నీతి ఏమిటి అని అడిగాడు. మైక్రో టీచింగ్లో ఇది ఏ నైపుణ్యానికి సంబంధించింది? పాఠం పరిచయం చేస్తున్నాడా? ప్రశ్నించే నైపుణ్యమా? నల్లబల్ల నైపుణ్యమా? ముగింపు నైపుణ్యమా? ఏం చేసిండు చెప్పండి. ఇక్కడ ఈ కథలోని నీతి ఏమిటి అని అడిగిండు అనమాట. ఏం చేసిండు? ఇక్కడ పాఠం పరిచయం చేసిండా? కాదు. ప్రశ్నించిండా? చూద్దాం. ప్రశ్న అడిగిండు కదా, ప్రశ్నించేది. నల్లబల్ల నైపుణ్యమా? కాదు, ఎందుకంటే నల్లబల్ల మీద ఏం రాయమని చెప్పలే. ముగింపు నైపుణ్యమా? నీతి అడిగాడు కాబట్టి ముగింప. ఈ రెండిట్లోనే మనకు ఆన్సర్ చేయాలి. అయితే ఇది ముగింపు ఉండొచ్చు, లేదంటే ఇది కథలో మధ్య కూడా ఉండొచ్చు కదా. అంటే తర్వాత ఇంకా పాఠ్యాంశం ఉండొచ్చు కదా. ఇది కథ చెప్పిండు అంతే, కథ గురించి అడిగిండు. తర్వాత పాఠ్యాంశం ఉండొచ్చు కదా, ముగింపు కాకపోవచ్చు. ఇక్కడ ఏం చేసిండు? ప్రశ్న అడిగిండు. నీతి ఏంది? ప్రశ్న అడిగిండు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలిగే నైపుణ్యం, ప్రశ్న ఏ విధంగా నిర్మాణం చేయాలనే నైపుణ్యం అనేది ఇక్కడ అలవడింది. ఇది ప్రశ్నించే నైపుణ్యం పెరిగిందనమాట ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్,
ఒక విద్యా సంవత్సరంలో ఒక యూనిట్ లేదా కొన్ని పాఠాల సమూహాన్ని పూర్తి చేయడానికి ఉపాధ్యాయుడు తయారు చేసుకునే ఉప ప్రణాళికను ఏమంటారు? ఒక యూనిట్ లేదా కొన్ని పాఠాల సమూహాన్ని పూర్తి చేయడానికి చేసుకునే ప్రణాళిక. వార్షిక ప్రణాళికన, యూనిట్ ప్రణాళికన, పీరియడ్ ప్రణాళికన, పాఠశాల ప్రణాళికన. చూడండి, వార్షిక ప్రణాళిక అంటే మొత్తం సంవత్సరాన్ని, అకాడమిక్ ఇయర్ మొత్తాన్ని వార్షిక ప్రణాళిక. యూనిట్ ప్రణాళిక అంటే ఒక యూనిట్ కానీ లేదా కొన్ని పాఠాల సమూహాన్ని కానీ యూనిట్ అంటాం. ఇది డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. పీరియడ్ ప్రణాళిక అంటే కేవలం ఆ 45 నిమిషాలు లేదా 40 నిమిషాలు ఆ పీరియడ్కి సంబంధించిన ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక. పాఠశాల ప్రణాళిక అంటే ఇది పాఠశాల మొత్తానికి అందరు టీచర్లు, అందరు సబ్జెక్టులు, అందరు పిల్లల కోసం ఏర్పాటు చేయబడిన ప్రణాళిక. ఇది కాదు. ఆన్సర్ ఏంది ఇక్కడ? యూనిట్ ప్రణాళిక. ఓకేనా? విద్యార్థి తెలంగాణ కవుల జీవిత విశేషాలను సేకరించి వారి చిత్రపటాలతో ఒక అందమైన స్క్రాప్ బుక్ తయారు చేసి తరగతి గదిలో ప్రదర్శించాడు. ఈ కృత్యం ఏ విద్యా ప్రమాణాన్ని సాధించడానికి తోడ్పడుతుంది? ఇక్కడ ఏం చేసిండు? సేకరించిండు, తయారు చేసిండు, ప్రదర్శించిండు. గుర్తుపెట్టుకోవాలి, సేకరణ, తయారీ, ప్రదర్శన, ఈ మూడు అయినాయి అన్నమాట. చూడండి, ఇది ఏమవుతుంది? అవగాహన, ప్రతిస్పందన, ప్రశంస, సృజనాత్మకతన, భాషాభిరుచి, పదజాలం, స్వీయరచన. ఇక్కడ ఏం చేసిండు? సేకరించిండు, తయారు చేసిండు, ప్రదర్శించిండు. ఇవన్నీ జరిగాయి. అవగాహన, ప్రతిస్పందన అంటే కాదు, ఇచ్చిన అంశానికి మాత్రమే ప్రతిస్పందిస్తాడు. ఇది కాదు. సేకరణ ఉంది ఇక్కడ, ఇది కాదు. ప్రశంస, సృజనాత్మకత, భాషాభిరుచి. కవుల గురించి సేకరించిండు కాబట్టి అతడు కవుల యొక్క శైలిని ప్రశంసించడానికి ప్రయత్నం చేసిండు. రకరకాల వస్తువులను సేకరించి ఏం చేసిండు? ప్రదర్శించిండు కాబట్టి భాషాభిరుచి అతనిలో ఉంది. ఇది ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్. పదజాలం కాదు, స్వీయ రచన కాదు. ఓకేనా? ఉపాధ్యాయుడి వ్యాకరణంలో అలంకారాలు బోధించేటప్పుడు మొదట బోర్డుపై కొన్ని కవితా పాదాలను రాసి పోలికలను విద్యార్థుల చేతనే గుర్తింపజేసి చివరిగా ఉపమాలంకారం లక్షణాన్ని నిర్ధారించాడు. ఇది ఏ బోధనా పద్ధతి? ఫస్ట్ ఏం చేసిండు? కవితా పదాలు రాసిండు, అంటే ఉదాహరణలు రాసిండు. చివరిగా లక్షణాన్ని నిర్ధారించండు. ఉదాహరణల నుండి సూత్రానికి వెళ్తే ఏంది? డైరెక్ట్ పద్ధతి ఏంది? ఉదాహరణ నుంచి సూత్రానికి వెళ్తే ఆగమన పద్ధతి, అనుగమన పద్ధతి. దీన్ని ఆగమన పద్ధతి అని కూడా అంటాం. నిగమన అంటే ఏంది? సూత్రం నుండి ఉదాహరణకు వెళ్ళాలి. ఉపన్యాస పద్ధతి కాదు, పాఠ్యపుస్తక పద్ధతి కాదు. నెక్స్ట్ 56. విద్యార్థి పరీక్ష అనే పదాన్ని రాసేటప్పుడు పరీక్ష అని రాశాడు. అంటే రాకు గుడి దీర్ఘం అనేది మర్చిపోయాడు. అంటే రీ అనే అక్షరాన్ని బదులు రి అని రాశాడు. ఇక్కడ విద్యార్థి చేసిన లేఖన దోషానికి కారణం ఏంది? ఇక్కడ దీని బదులుగా ఇది రాసిండు, రీ బదులుగా రీ అని రాసిండు. హ్రస్వ దీర్ఘాల అవగాహన లోపమా, ఒత్తుల అవగాహన లోపమా, శ్రవణ లోపమా, వర్ణమాల తెలియకపోవడమా? వర్ణమాల తెలియకపోవడం కాదు, ఎందుకంటే రా వచ్చింది. శ్రవణ లోపం, రాసేటప్పుడు కదా జరిగింది ఇది, కాబట్టి శ్రవణ లోపం కాదు. ఒత్తుల అవగాహన లోపం కాదు, ఎందుకంటే ఇక్కడ ఒత్తు లేదు. ఆన్సర్ ఏంది? హ్రస్వ దీర్ఘాల అవగాహన లోపం. ఇది హ్రస్వము, ఇది దీర్ఘం. ఈ అవగాహన లేక ఈ లోపం రాసిండు అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఒక తెలుగు ప్రశ్నాపత్రంలో అన్ని ప్రశ్నలు కేవలం జ్ఞాపక శక్తిని మాత్రమే పరీక్షించేలా ఉన్నాయి. దీనివల్ల విద్యార్థుల ఏ సామర్థ్యం కుంటుపడుతుంది? కేవలం నేర్చుకున్నది జ్ఞాపక శక్తిని పరీక్షించే విధంగానే ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏ సామర్థ్యం కుంటుపడుతుంది, లోపం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఏమైతుంది? పునఃస్మరణ సామర్థ్యం, ఉన్నత స్థాయి ఆలోచన సామర్థ్యం, సృజనాత్మకత, రాత వేగం, అక్షరాల గుర్తింపు. చూడండి, ఇక్కడ అక్షరాల గుర్తింపు అనేది లేదు, ఎందుకంటే జ్ఞాపక శక్తిని గుర్తుంచుకునేలా పరీక్షించండి. అక్షరాల గుర్తింపు కాదు. పునఃస్మరణ సామర్థ్యం, జ్ఞాపక శక్తిని పరీక్షించండి కాబట్టి పునఃస్మరణ సామర్థ్యం ఉన్నట్టే. ఇది కాదు. కుంటుపడేది ఏంది? ఉన్నత స్థాయి ఆలోచన సామర్థ్యం, సృజనాత్మకత కుంటుపడుతుంది. ఎందుకంటే బాగా ఆలోచించి, విశ్లేషించి, వివరంగా సమాధానాలు రాసే సృజనాత్మకత ప్రశ్నలు ఇక్కడ లేవు. ఈ సామర్థ్యం కుంటుపడుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రాత వేగం కూడా కాదు. నెక్స్ట్ 58 చూడండి. తెలుగు భాషా బోధనలో ఉపాధ్యాయుడు విద్యార్థుల మాతృభాషను గౌరవిస్తూనే ప్రామాణిక భాషను నేర్పించాలి. ఇది చూడండి, ప్రకటన బాగా అర్థం చేసుకోండి. తెలుగు భాషా బోధనలో ఉపాధ్యాయుడు విద్యార్థుల మాతృభాషను గౌరవిస్తూనే ప్రామాణిక భాషను నేర్పించాలి. ఈ ప్రకటన భాషా బోధనలోని ఏ సూత్రాన్ని బలపరుస్తుంది? బట్టి సూత్రం, శిశు కేంద్రిత మరియు సహజత్వ సూత్రం, నిరంకుశ సూత్రం, కేవలం పరీక్షల సూత్రం. చూడండి, ఇక్కడ ఏమవుతుంది? విద్యార్థుల మాతృభాషను గౌరవించాలి అంటే శిశువుకు సంబంధించి ఉంది. ఇక్కడ బట్టి కాదు.
శిశు కేంద్రిత, ఇది ఆన్సర్ అండి. శిశు కేంద్రిత మరియు సహజత్వ సూత్రం. నిరంకుశ కాదు, కేవలం పరీక్షలు కాదు. ఒక తెలుగు ఉపాధ్యాయుడు తరగతి గదిలో నాటకీకరణ కృత్యాన్ని నిర్వహించాడు. దీనివల్ల విద్యార్థులలో ఏ ఏ భాషా నైపుణ్యాలు ఒకేసారి అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ ఏం చేసిండు? నాటకీకరణ, రోల్ ప్లే చేసిండు. నాటకీకరణ కృత్యం నిర్వహించిండు. ఇక్కడ ఏ భాషా నైపుణ్యాలు పెంపొందుతాయి? నాటకీకరణ అంటే తెలుసే కదండి, కొంతమంది పిల్లలను పాత్రధారులుగా భావించి పాత్రలు వేయించి వాళ్ళకి అన్ని నేర్పించి అది ప్రదర్శింపజేయడం నాటకీకరణ. ఇక్కడ ఏ కృత్యం అభివృద్ధి చెందుతుంది? ఏ నైపుణ్యం? కేవలం లేఖన అంటే కేవలం రాతన, శ్రవణ మరియు భాషణ వినడము మాట్లాడడమా, కేవలం పఠన చదవడమా, ఏ నైపుణ్యాలు పెరగవా? ఇక్కడ చూడండి, నాటకీకరణ అంటే ఏంది? పిల్లవాడు నేర్చుకోవాలి. అంటే నేర్చుకోవాలంటే ఏం చేయాలి? వినాలి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పినవి వినాలి, ఆ పాత్రలకు సంబంధించిన డైలాగులు కానీ అవన్నీ వినాలి, నేర్చుకోవాలి, మాట్లాడాలి. నాటకీకరణ అంటే ప్లే చేయాలి కదా, మాట్లాడాలి. అంటే శ్రవణం మరియు భాషణం ఇవి డెవలప్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ 60 చూడండి. బ్లూమ్స్ విద్యా ఉద్దేశాల వర్గీకరణ ప్రకారం సమీక్షించడం, విమర్శించడం, తప్పులను ఎత్తి చూపడం అనేవి ఏ రంగం కిందికి వస్తాయి? బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారము సమీక్షించడం, విమర్శించడం, తప్పులను ఎత్తి చూపడం. ఇది మానసిక చలనాత్మక రంగమా, జ్ఞానాత్మక రంగమా, భావావేశ రంగమా, శారీరక రంగమా? ఈ శారీరక రంగం అనేది మనకు లేనే లేదండి. ఉన్న ఏంటివి? 3 మానసిక చలనాత్మక, జ్ఞానాత్మక, భావావేశ రంగం. ఇది లేదు, ఇది ఆన్సరు. ఇది కాదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? సమీక్షిస్తున్నాడు, విమర్శిస్తున్నాడు, తప్పులను ఎత్తి చూపిస్తున్నాడు. అంటే ఏ రంగానికి సంబంధించింది ఇది? మానసిక చలనాత్మక అంటే సైకోమోటార్, ఇది కాదు. భావావేశ రంగం అంటే ఉద్వేగాలకు సంబంధించింది, ఇది కాదు. ఇక్కడ జ్ఞానాత్మక రంగం, కాగ్నిటివ్ డొమైన్, ఉన్నత స్థాయి అంటే పిల్లవాడు సమీక్ష చేస్తున్నాడు, విమర్శిస్తున్నాడు, తప్పులని చూపుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఏది తప్పు ఏది ఒప్పు అనేది చెబుతున్నాడు. ఇక్కడ జ్ఞానాత్మక రంగం అనేది పనిచేస్తుంది అన్నమాట. ఈ జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన అంశాలు ఇవి: సమీక్షించడం, విమర్శించడం, మూల్యాంకనం చేయడం. భావావేశ రంగం కూడా కాదు. ఎందుకంటే నైతిక విలువలు, భావోద్వేగాలకు సంబంధించింది భావావేశ రంగం. ఓకేనా? ఆన్సర్ ఇది. మిగతావి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. నెక్స్ట్ వీడియోలో 40 ప్రశ్నలు ఇస్తాను. 40 ప్రశ్నలు, ఇందులో నుండి మీకు తప్పనిసరిగా ప్రతి 30 ప్రశ్నలకు లేదా ఈ మొత్తం 100 ప్రశ్నలు అండి, మొత్తం 3 వీడియోలు కలిపి నేను 100 ప్రశ్నలు తయారు చేశాను. ఈ 100లో 6 మార్కులు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా చూడండి. పార్ట్ 1 కూడా ఉంది, పార్ట్ 1 కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.